సార్ మీరు జ్యుడిషియల్ ఇస్తే మాకేం వస్తుందని అంటే వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్నా కేసీఆర్ దోపిడీలో కొంత వాటా తీసుకోవాలన్న ఆలోచనే తప్ప దాన్ని చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. తొందరలోనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆర్ సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట ఇవ్వదలుచుకున్నాం. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం. తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము. ఏ హామీని కూడా మేము వదలదలుచుకోలేదు. తప్పకుండా ఆ హామీలను అమలు చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు అందరూ చూస్తారు, గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప, నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వం